పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ సామగ్రి పంపిణీ జరుగుతుంది. ఈవీఎంల పంపిణీని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 15,92,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న కలెక్టర్ బదావత్ సంతోష్తో సాగర్ ఫేస్ టు ఫేస్. చెన్నూరులో నిర్వహిస్తున్న ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని విజిట్ చేయడానికి మంచిర్యాల కలెక్టర్ సంతోష్ గారు వచ్చారు. ఎట్లా జరుగుతుంది అనేది విషయాలు తెలుసుకుందాం. సార్, ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు ఎట్లా జరుగుతుంది? సో ఈరోజు మనము 3 నియోజకవర్గాలుగా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఈ 3 నియోజకవర్గాలు కలిపి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి 3 కలిపి 741 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి మ్యాన్ పవర్కి సంబంధించిన 2 times ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా ఒక ట్రైనింగ్ ఇస్తున్నాం. అట్లనే మనకి ఈ ఈవీఎంకి సంబంధించి 3 BEలు, ఒక CU వీవీప్యాట్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. అడిషనల్గా 25% BECలు, 40% వీవీప్యాట్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు పోలింగ్ డే రోజు ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా మార్చడానికి ECL ఇంజనీర్స్ ఉన్నారు. సెక్టర్ ఆఫీసర్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు పర్టికులర్గా ఈ సమ్మర్ని మైండ్లో పెట్టుకొని ప్రతి పోలింగ్ స్టేషన్లో టెంట్, ప్రతి పోలింగ్ స్టేషన్లో డ్రింకింగ్ వాటర్, ORS ప్యాకెట్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్ అండ్ ఒక ANM కానీ ఆశా కానీ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనము పోలింగ్ స్టేషన్ వచ్చే అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. సో దట్ వచ్చే వాళ్ళందరికీ మంచి అవకాశాలు ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి. పోలింగ్ వేసవి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఓటింగ్ పర్సెంట్ పెంచడానికి? సో మనము వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ స్టేషన్లో వచ్చే వాళ్ళు ఎండలో ఉండొద్దని చెప్పి టెంట్ పెట్టడం జరిగింది. టెంట్తో పాటు మనం అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నది. అట్లనే ఏమైనా ORS ప్యాకెట్స్ ఎవరికైనా అవసరం ఉంటే ORS ప్యాకెట్స్ డిహైడ్రేట్ అయితే అక్కడ ANM ఆశ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉంటారు. మెడిసిన్స్ ఉంటాయి, ORS ప్యాకెట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళని ఇమీడియట్గా ఆ ORS ప్యాకెట్స్ ఇవ్వడానికి, కంటిన్యూస్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి, మళ్ళీ అట్లనే టెంట్ ఇవ్వడానికి కూడా ఈ వేసవిని దృష్టిలో పెంచుకొని ఈ అడిషనల్ మెజర్స్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పెట్టడం. ఇప్పుడు ఇచ్చే దాంట్లో కూడా పోలింగ్ ఆఫీసర్స్కి ORS ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, పోలింగ్ ఆఫీసర్స్ ఇప్పటికీ విధుల్లో గైహాజరైన వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు, కొంతమంది గైహాజరయ్యారు, ఇంకా హాజరు కాలేదని చెప్పేసి. ఖచ్చితంగా పోలింగ్ ఆఫీసర్స్ నేను కూడా చెప్పడం జరిగింది. ప్రతి పోలింగ్ ఆఫీసర్ ఎలక్షన్ డ్యూటీ అటెండ్ కావాల్సిందే, రిజర్వ్ అయినా కూడా పోలింగ్ స్టేషన్ వచ్చినా కూడా. సో ఇంకో ½ అవర్ 1 hour లోపు ఎవరైనా లేకపోతే వాళ్ళకి యాజ్ పర్ మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డెప్యుటేషన్లో ఉన్నారు వాళ్ళు. సో ఈ టైంలో వాళ్ళు రిపోర్ట్ చేయలేదంటే దానికి ఒక షోకాస్ ఇచ్చేసి వాళ్ళ షోకాస్ నాన్ సాటిస్ఫాక్టరీ ఉంటే ఫర్దర్ నెసెసరీ యాక్షన్ వాళ్ళ మీద ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా పోలింగ్ బూత్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ పోలింగ్ ఆఫీసర్ ఏదైనా ఫోన్స్ అలో ఉందా? ఎవరికి కూడా పోలింగ్ బూత్ లోపల ఫోన్ అలో ఉండదు. ఇన్ఫ్యాక్ట్ 100 meters దగ్గర నుంచి కూడా ఎవరికి ఫోన్ అనేది అలో ఉండదు. అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. 100 meters లోపల ఎవరు కూడా ఫోన్ అలో చేయడానికి లేదు. ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఫోన్ అలో ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఏంటిదంటే మనకు కంటిన్యూస్ రిపోర్ట్స్ ఇవ్వాలి, కంటిన్యూస్గా డీటెయిల్స్ ఇవ్వాలి. ఈవీఎం రీప్లేస్మెంట్ అయినా 2 hours ఆ రిపోర్ట్ అవన్నీ ఇవ్వాలి. కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్కి మాత్రమే ఫోన్ అలో ఉంటుంది. మిగతా వాళ్ళకి వితిన్ 100 meters ఫోన్ అలో ఉంటుంది. మొత్తంగా ఓటర్కి ఏం సూచిస్తున్నారు? సో మీకు ఇప్పుడు వృద్ధులైనా కూడా దివ్యాంగులైనా మీకు ఇంటి దగ్గర నుంచి తీసుకురావడానికి మనము ఆటో సౌకర్యం పెట్టడం జరిగింది. అక్కడ కూడా మనము వాలంటీర్స్ని పెట్టి వీల్ చైర్స్ని పెట్టడం జరిగింది. సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని టెంటు, వాటరు, ORS ఇవన్నీ కూడా పెట్టడం. సో మీరు ఆ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు మేము మీకు కల్పించడం జరిగింది. సో కాబట్టి ఈ ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక ఆయుధం లాంటిది, ఒక హక్కు లాంటిది. ఖచ్చితంగా కూడా 13వ తారీఖు మనకి పోలింగ్ సమయం 7 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. సో అందరూ ఓటర్లు కూడా 13వ తారీఖు వచ్చి ఈ డెమోక్రసీ అనే ఫెస్టివల్ని సక్సెస్ చేయాలని జిల్లా ప్రజలకి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని ప్రతి ఒక్కరూ ఓటరు కూడా సద్వినియోగం చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మంచిర్యాల కలెక్టర్ సంతోష్ గారు అయితే తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి సాగర్, V6 న్యూస్, చెన్నూరు నుంచి.